వార్తా విశ్లేషణకు తిరిగి స్వాగతం. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకపోతే వారం రోజుల లోపుగా కేసీఆర్తో వెళ్ళి లక్షలాది మందిగా మేమే మోటార్లు ఆన్ చేస్తామని మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. అదేవిధంగా అసలు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లను ఏ రకంగా ఎత్తిపోస్తారంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నుండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుండి కిరణ్ బోనేటి గారు ఉన్నారు. కాంగ్రెస్ నుండి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నమస్తే అండి. అయితే లక్ష్మీ నరసింహారావు గారు చెప్పండి, లక్ష్మీ నరసింహారెడ్డి గారు చెప్పండి, వారం రోజుల లోపల కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకపోతే లక్షలాది మంది సైన్యంతో వెళ్తాము కేసీఆర్ ఆధ్వర్యంలోనే హరీష్ రావు అంటున్నారు. అసలు బ్యారేజే డ్యామేజ్ అయింది, మేము ఎట్లా నీళ్ళు ఎత్తిపోయాలనేది కూడా కాంగ్రెస్ అంటుంది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నదో కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్నది 2 పియర్స్ మాత్రమే. ఓకే, ఒక్క 2 పియర్స్ దెబ్బతిన్నంత మాత్రాన మొత్తం ప్రాజెక్టు మొత్తం పనిచేయట్లేదు, ప్రాజెక్టు మొత్తం పనికిరాదు అని ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అవి తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఓకే, ఈరోజు ఏదైతే ఫ్లడ్ అనేది మే నెలలో వచ్చిందో వచ్చినప్పుడు మనం పంపులు ఆన్ చేసుకొని ఏవైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఏవైతే మనకు వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ నింపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవన్నీ నింపుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు భరోసా కల్పించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా వర్షపాతం అనేది చాలా తక్కువ నమోదైంది వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే. సో వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి ఈ రిజర్వాయర్స్ అన్ని నింపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మేలో ఫ్లడ్ వస్తే ఈ రోజు జూలైలో వచ్చాం మనం, జూలై ఫస్ట్ వీక్ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఎందుకంటే రైతులు నాట్లు పెట్టుకోవడానికి ముందుకోవాల్సినటువంటి పరిస్థితి, రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. సో ఈ సందర్భంలో ఇప్పుడు మోటార్లు ఆన్ చేయకుండా ఏదో టైం పాస్ చేసి కేవలం ఆ బ్యారేజ్ దెబ్బతిన్నందువల్లనే ఈ మోటార్లు ఆన్ చేయలేకపోతున్నాము, నీళ్లు నింపలేకపోతున్నాం అనేది తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. అంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ రేపు వచ్చే ప్రభుత్వం ఎవరైనా కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో పోవాలి. అంటే వ్యవసాయానికి కావాల్సింది ఏంది, మనం రైతులకు ఏమేమి అందించాలి, రైతులకు వాటర్ సోర్స్ ఎట్లా ఇవ్వాలి, రైతులకు ఎరువులు ఎట్లా ఇవ్వాలి, రైతులకు మనము కోతల సమయంలో ఏ విధంగా సహకరించాలి, ఏదైతే రైతులు కోసినటువంటి ధాన్యాన్ని కొనేటువంటి సిచ్యువేషన్లో మనం ఎట్లా ఉండాలనేటువంటి అంశాల మీద ఒక కన్స్ట్రక్టివ్ పద్ధతిలో పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అది ఏమీ లేకుండా కేవలం తప్పుడు ప్రచారం చేయడంలో మాత్రమే ఈ ప్రభుత్వం ముందంజలో ఉన్నది. ఇలా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే ఎక్కడి మేడిగడ్డ, ఎక్కడి కన్నెపల్లి పంప్ హౌస్ అండి, ఎక్కడి సూర్యాపేట జిల్లా అండి, ఇక్కడి నుంచి అంత దూరం వరకు దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో కాలువలు తీసుకుపోయి అలా నీళ్లు పోతా ఉంటే మరి ఆ పంట పొలాలన్నీ పచ్చగా ఉంటే ఇలా కనిపిస్తలేవండి. అవన్నీ ఎలా సాధ్యమైనవి, ఏ విధంగా అయింది, ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ పార్టీ పైన కానీ గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పైన బురద జల్లేటువంటి ప్రయత్నాలు మీరు మానుకోవాలి. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ప్రతి మూమెంట్ ని మీరు ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలిని తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీకు బుద్ధి చెప్తారు. అంటే మీరు పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారని మీరు అంటున్నారు. అయితే మేడిగడ్డ ఎలాగా కుంగిపోయిందో అన్నారం, సుందిల్లా ఇవి కూడా ప్రమాద స్థాయిలోనే ఉన్నాయి. ఎట్లా మేము నీళ్ళు ఎత్తిపోయాలి, బీఆర్ఎస్ ఎట్లా మాట్లాడుతుంది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పినా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నెంబర్ 1 ఏమంటారంటే ఇలా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, శ్రీపాద, ఎల్లంపల్లి, మేడారము, మధ్య మానేరు, దిగువ మానేరు, అదేవిధంగా మల్లన్న సాగరు, కొండపోచంపల్లి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకపోతే మీకు మొత్తం ప్రాజెక్టులో దాదాపు ఈ 18 నెలల్లో మీరు కనుక్కున్నది ఏందా అంటే 2 పియర్స్ దెబ్బతిన్నాయి. ఈ 2 పియర్స్ కి ఇంత పెద్ద ప్రాజెక్టుని మీరు తప్పుడుగా ప్రచారం చేయాలనుకోవడము అది దిక్కుమాలిన చర్య తప్ప ఇంకొకటి లేదు. మీకు చేతనైతే లేదు అంటే మీరు ఒక కన్స్ట్రక్టివ్ వేలో పోవడం లేదు. మీకు ఏ సందర్భంలో ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది మీకు ఒక ఆలోచన లేదు. ఇవాళ దాదాపు ఒక 18,25,000 ఎకరాలకి ఇవాళ కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇస్తుంది. దాదాపు ఒక 134 టీఎంసీల నీటిని ఈరోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇస్తా ఉన్నది. అదేవిధంగా
ఈ పైచిలుకు నగరాలకు ఈరోజు తాగునీరు వస్తున్నది. దాదాపు ఒక 16 టీఎంసీల నీరు ఇండస్ట్రీస్ కి నీరు పోతున్నది. అదేవిధంగా నీకు గత ప్రాజెక్టులు ఏవైతే కొన్ని ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులు ఉన్నాయో దాదాపు ఒక 35 టీఎంసీలు ఆ ప్రాజెక్టులకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి కెపాసిటీ ఈ రోజు ఈ ప్రాజెక్టు దగ్గర ఉన్నది. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర దాదాపు 2 టీఎంసీలు ఒక రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేటువంటి కెపాసిటీ ఉన్నది. ఒకవేళ ప్రాజెక్టు ఇలా మేడిగడ్డ దగ్గర పియర్స్ కుంగిపోయినాయని చెప్పి మీరు ఆపుతా ఉన్నారు. వాటర్ మీరు మీరు అక్కడ అందిస్తే కదా తెలిసేది అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది. మీరు ఏం చేయకుండా ఎంతసేపు నా గోబెల్స్ ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారు? మీకేదైనా కక్ష ఉంటే మీరేదైనా కక్షపూరితమైనటువంటి విషయాలతోటి మీరు ముందుకొస్తే బీఆర్ఎస్ పార్టీ పైన లేకుంటే మా పైన చూపించాలి, కానీ పాపం అన్యం పుణ్యం ఎరిగినటువంటి రైతుల పైన మీరు ఎందుకు ఈ విధంగా మీరు అది చేస్తున్నారో మాకు కూడా అర్థమవుతుంది.